హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పీసీ ఆదిత్య, ఫిల్మ్ డైరెక్టర్, హైదరాబాద్. ఈరోజు నేను ఎంచుకున్నటువంటి అంశం తిరిగొస్తే బాగుండు. నా జీవితంలోనే కాదు, ప్రతి మనిషి జీవితంలో కూడా కొన్ని సందర్భాలు, కొందరు వ్యక్తులు మనకు దూరం అయిపోతారు. అలాంటివి తిరిగొస్తే బాగుండు అని ప్రతి మనిషికి అనిపిస్తుంది. సో నాకు అనిపించినటువంటి నా ఫీలింగ్స్ని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, చూసి ఆనందించండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాల్యం, కల్మషం లేని బాల్యం, ఆటపాటలతో, చదువు సంధ్యలతో గడిచినటువంటి అందమైన బాల్యం తిరిగొస్తే బాగుండు. అప్పుడప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్నటువంటి వయసు ఎన్నో ఊహల రెక్కలతో ఊరేగుతూ ఉంటుంది. అనేక వ్యక్తులు, సంఘటనలు వాళ్ళకి ఎదురైనప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది, కొత్తగా అనిపిస్తుంది, అదే నిజం అనిపిస్తుంది, అదే కావాలనిపిస్తుంది. అలాంటి లేలేత యవ్వనం తిరిగొస్తే బాగుండు. ఒక అందమైన అమ్మాయి మన కంట పడినప్పుడు ఆమెను చూడాలనిపిస్తుంది, ఆమెతో మాట్లాడాలనిపిస్తుంది, ఆమెకు మన మనోభావాల్ని ఒక లేఖ ద్వారా తెలియజేయాలనిపిస్తుంది. దాన్నే ప్రేమలేఖ అంటారు. ఆ ప్రేమలేఖ రాసినప్పుడున్న ధైర్యం ఇవ్వడానికి ఉండదు. సో అక్కడే ఆ ప్రేమకు, ప్రేమికుడికి మధ్య ఉన్నటువంటి సంఘర్షణ మొదలవుతుంది. అలాంటి సంఘర్షణకు లోను కాకుండా ప్రశాంతంగా ఉండేటటువంటి యవ్వనం తిరిగొస్తే ఇంకా బాగుంటుంది. కాలేజీలో చదువు సంధ్యలు పూర్తి చేసుకొని, ఉద్యోగం తెచ్చుకొని, ఒక బాధ్యత మొదలైనటువంటి జీవితాన్ని ప్రారంభిస్తున్న వేళ పెద్దలు నిర్ణయించిన లేదా ప్రేమ ఫలించిన జరిగినటువంటి వివాహం ఒక అద్భుతమైన వరం. ప్రతి మనిషి జీవితంలో వివాహం ఒక మలుపు, భవిష్యత్తులో అదొక గెలుపు. అలాంటి అందమైన వివాహ జీవితం మళ్ళీ తిరిగి వస్తే బాగుంటుంది. వివాహం, భార్య, పిల్లలు, కుటుంబం, సంసారం, ఇలా అనేక బాధ్యతలు నిన్ను చుట్టుముడుతున్న వేళ దగ్గర 40 సంవత్సరాల వయసు నీకు వచ్చేసరికి నీలో ఒక పరిణితి, ఒక మెచ్యూరిటీ వస్తుంది. ఈ కష్టాలు ఉండొచ్చు, అందులో కన్నీళ్ళు ఉండొచ్చు, సుఖాలు ఉండొచ్చు, ఒక ధైర్యం ఉండొచ్చు, ఒక భరోసా ఉండొచ్చు. ఇవన్నీ కూడా వివాహం అనంతరం మనకు ఎదురైనటువంటి అనేక జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాలన్నీ కూడా దొంతరగా మనం పరుచుకున్నట్లయితే అవన్నీ తిరిగి వస్తే బాగుండు అని అనిపిస్తుంది. 40 నుంచి 50 సంవత్సరాల వయసు మనకు చాలా కీలకమైనటువంటి సమయం. ఎందుకంటే ఆ సమయంలో పిల్లలు పెరుగుతారు, పెద్దవాళ్ళు అవుతారు, చదువులు పూర్తవుతాయి, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. బహుశా దాదాపుగా మనకి 50-55 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళకి వివాహాలు అవుతాయి. వాళ్ళకంటూ ఒక సొంత జీవితం మొదలవుతుంది. కానీ అక్కడి నుంచే మొదలవుతుంది మనలో తెలియని ఒంటరితనం. ఎందుకంటే ఎక్కడ పిల్లలు అక్కడ సెటిల్ అయిపోతారు. వాళ్ళ వివాహం, భార్య, పిల్లలు, వాళ్ళ బాధ్యతలు, ఇవన్నీ కూడా మనకంటే ఈ రోజున ఎక్కువ ఉన్నాయని చెప్పవచ్చు. మన తరం కంటే కూడా ఈ తరం వాళ్ళకి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ మనం గమనిస్తూ ఉండాలి. కానీ ఆ సమయంలో మనకు తోడుగా నిలబడేది కేవలం మన జీవిత భాగస్వామి. ఈ విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, సుఖాలు వచ్చినా మనం పంచుకునేది మన భాగస్వామితో. అలాంటి భాగస్వామి మన జీవితంలో అడుగుపెట్టినటువంటి ఒక మధురమైన క్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తిరిగి వస్తే బాగుందని అనిపిస్తుంది. 60 సంవత్సరాల వయసు మన జీవితంలో మరొక మలుపు. ఎందుకంటే అక్కడి వరకు ఉన్నటువంటి బాధ్యతలన్నీ తీరిపోయి ఒంటరిగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్న సమయంలో ఇప్పుడు మనం ఉన్నటువంటి సమాజంలో మనం తింటున్నటువంటి ఆహారం వల్ల కానివ్వండి, మానసిక ఒత్తిడి వల్ల కానివ్వండి, మన ఆరోగ్యాలు చెడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఆ ఆరోగ్యాల్ని అనారోగ్యం డామినేట్ చేస్తూ ఉంటుంది. అవన్నీ మనం గమనించుకోవాలి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎందుకంటే మనం మన భాగస్వామికి కూడా దాదాపుగా అదే వయసు వస్తుంది. వాళ్ళకు ఉండవలసినటువంటి కష్టాలు వాళ్ళకు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి.
వీటన్నిటినీ మనం గమనించాలి. మన ఆరోగ్యాన్ని చాలా 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 జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఆరోగ్యాన్ని అనారోగ్యం పాలు కాకుండా చాలా శ్రద్ధగా ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని సాగించాల్సిన బాధ్యత 60లో మనకు మొదలవుతుంది. సో అలాంటి 60 సంవత్సరాల షష్టిపూర్తి జీవితాన్ని మనం ఎలాంటి కష్టాలు కన్నీళ్ళు లేకుండా ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి మంచి రోజులు మళ్ళీ మనకు తిరిగి వస్తే బాగున్నాయి. 60 సంవత్సరాల జీవితం ఒక మలుపు. అక్కడి నుంచి మనం 70 సంవత్సరాలు బ్రతకొచ్చు, 80 సంవత్సరాలు బ్రతకొచ్చు. ఆరోగ్య సమస్యలు మనల్ని అప్పుడప్పుడు బెదిరించవచ్చు, భయపెట్టవచ్చు. వాటన్నిటిని తట్టుకొని నిలబడాలి. అలా నిలబడాలంటే ఖచ్చితంగా మన జీవిత భాగస్వామి మన చేయి పట్టుకునే ఉండాలి. ఇది నాతి చరామి అనేటటువంటి ఒక పదాన్ని మనం పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది. అలాంటి ఒక అందమైన తోడు, ఒక భరోసా, ఒక బాధ్యత మన వెంటుంటే 70 కాదు, 80 కాదు, 100కి 100 సంవత్సరాలు కూడా మనం ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండొచ్చు. మన అనారోగ్య సమస్యలు మన మీద ఒత్తిడి చేస్తుంటాయి, దాడి చేస్తుంటాయి. అలాంటి పరిస్థితుల్లో మరణం మనకు ఎదురవుతుంది. అప్పుడు కూడా మనం నిండుగా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే జననం మనకు తెలియదు, కానీ మరణం మనకు తెలుస్తూ ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో మనల్ని ఆహ్వానిస్తున్నటువంటి మరణానికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. స్వాగతిద్దాం. సునాయాస మరణాన్ని మనం ఆశిద్దాం. ఇది కూడా ఒక రకంగా చాలా మంచి సంఘటన. ప్రతి మనిషి జీవితంలో సునాయాస మరణాన్ని కోరుకోవడం తప్పు కాదు. అలాంటి మంచి సమయం మళ్ళీ తిరిగి వస్తే బాగుంది. అవునండి, చెప్పడం మర్చిపోయాను. ఇందాకే అనుకున్నాం మనం, మన జననం మనకు తెలియదని. కానీ ఈరోజు మనం చూస్తున్నటువంటి అనేక జననాలు డాక్టర్లు కోసి తీసి పక్కన పడేస్తూ ఉంటారు. అలాంటి జననం కాకుండా మన అమ్మ మనం 9 నెలలు మోసి నొప్పులు పడి కానీ మనకు అద్భుతమైన జన్మనిచ్చినందుకు అమ్మకు మనం ఎప్పుడు రుణపడే ఉంటాం. అలాంటి అమ్మ మళ్ళీ మనకు తిరిగి వస్తే బాగుండు. డియర్ ఫ్రెండ్స్, ఇవి కేవలం నా మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలు మాత్రమే. వీటిని మీరు అంగీకరించవచ్చు, విభేదించవచ్చు, అది మీ ఇష్టం. కానీ నేను ఎలా ప్రయత్నం చేశానో మీరు కూడా ప్రయత్నం చేయండి. తిరిగి వస్తే బాగున్న అంశంలో మీరు కూడా కొన్ని వీడియోలు చేస్తే అవి మీ ముందు తరానికి ఒక జ్ఞాపకాలుగా, ఒక గుర్తుగా, ఒక బహుమతిగా మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పిసి ఆదిత్య, ఫిల్మ్ డైరెక్టర్.